అవర్ ఛానల్ విద్యారాజ్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లోనే సాఫ్ట్గా ఫ్లఫీగా చపాతీ ఎలా తయారు చేసుకోవాలో అండ్ దాన్ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలో, అంటే కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళకి డైలీ చేయాలని కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, వాళ్ళకి ఇలా ఎలా స్టోరేజ్ చేసుకోవాలో 1 వీక్ అండ్ 2 వీక్స్ ఈ చపాతీలు ఎలా స్టోరేజ్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా రింగ్ చేయండి. ఫర్దర్గా నేను చేసే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీ దాకా అందుతాయి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మనము ఫ్లఫీ అండ్ సాఫ్ట్గా ఉండే చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇక్కడ వచ్చేసి నేను ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో 3.5 కప్పు వాటర్ పోసుకుంటున్నాను అనమాట. నేను వచ్చేసి 2 కప్స్ వీట్ ఫ్లోర్కి 3.5 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను. దీంతో 17 ఆర్ 18 చపాతీస్ చేసుకోవచ్చు అనమాట. అలా ప్యాన్లో నేను 3.5 కప్పు వాటర్ పోసుకున్నాను. తర్వాత వచ్చేసి ఆయిల్ 2 టీ స్పూన్స్ తీసుకుంటున్నాను. అండ్ గీ వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇది ఆప్షనల్, ఇది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ తగినంత ఉప్పు. ఇది వచ్చేసి బాగా వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. బాగా అట్లాగా బుడగలు రావాలన్నమాట. అట్లా బబుల్స్ వచ్చిన తర్వాత నేను 2 కప్స్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. అది మొత్తం దాంట్లో కలుపుకుంటున్నాను అనమాట. ఒక 2 మినిట్స్ అది బాగా అట్లాగా కలుపుతూ ఉంటే అది గట్టి పడిపోతుంది. నేను ఫస్ట్ మీడియంలో ఉన్నింది కొంచెం లోలో పెట్టుకుంటున్నాను ఫ్లేమ్ని. చూసారు కదా, 2 మినిట్స్లో అట్లా కలపంగా గట్టిగా పడిపోతుంది. ఇది కొంచెం వామ్ అయ్యేంత వరకు కొంచెం గోరువెచ్చగా ఉండంగా మనము దాన్ని చల్లబెట్టుకోవాలి. కొంచెం వామ్గా ఉన్నప్పుడు తీసుకొని దాన్ని పిండిని మనము ఎట్లా చేసుకుంటామో, గోధుమ పిండి ఎట్లాగా చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలాగా దాన్ని మనం కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, అలాగుంటుంది. ఆ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అది చల్లబడిపోయి అంటే వామ్గా ఉండాలి, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము అట్లా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో మిగతా ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ అనమాట. అట్లా మొత్తం బాగా దాన్ని గట్టిగా బాగా దాన్ని నలుపుతూ అట్లాగా గట్టిగా కలపాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత నేను అవన్నీ ఇట్లా రౌండ్గా బాల్స్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి నాకు 18 వచ్చాయి. 2 కప్స్ ఫ్లోర్కి 18 వచ్చాయి అన్నమాట. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే ఇది కూడా మొత్తము. ట్రస్ట్ మీ, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఎంత గంటలైనా ఎన్ని అవర్స్ అయినా కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా మనం మామూలుగా చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగే దాన్ని బాగా షేప్ తెప్పించుకోవాలి. రౌండ్ షేప్లో దాన్ని చేసుకోవాలన్నమాట. చపాతీ రుద్దుకోవాలి. చూసారు కదా, అలా మొత్తం నేను చపాతీలను చేసి పెట్టుకుంటున్నాను.
ఇంకా మనము ఇవి కాల్చుకునేటప్పుడు ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. పుల్కా అలాగే అంటే వెయిట్ లాస్ వాళ్ళకి ఆయిల్ ఎక్కువ యూజ్ చేయం కదా, అట్లాగే పుల్కా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు అనమాట. లేదు కొంతమంది వేసుకునే వాళ్ళు చపాతీ మీద వేసుకోవచ్చు. నేను ఎట్లా కాల్చాలో చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో. ఇంకా మనం స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. మనం పుల్కాస్ చేసుకునేటప్పుడు స్టవ్ మీద పెడతాం కదా, అలా పెట్టాల్సిన అవసరం లేదు. చాలా బాగా ఫ్లఫీగా పొంగుతుంది అనమాట బాగా. చూసారు కదా. అండ్ దీన్ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. నేను ఒక ప్యాన్ తీసుకునేది, ఒక కేక్ ప్యాన్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. దాంట్లో ఫస్ట్ అట్లా వేసుకొని నేను జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసుకున్నాను అనమాట. ఇవి లేదు అంటే బటర్ పేపర్ ఉంటుంది కదా, వ్యాక్స్ పేపర్ కూడా అంటారు, అది కూడా వేసుకోవచ్చు. మనం ఇట్లాగ ప్యాన్లోనే చేయాల్సిన అవసరం లేదు. ఒక జిప్ లాక్ బ్యాగ్ పెద్దది తీసుకొని దాంట్లో కూడా మనము ఒక్కొక్క చపాతీ పెట్టుకుంటూ, వ్యాక్స్ పేపర్ పెట్టుకుంటూ, అంటే బటర్ పేపర్ పెట్టుకుంటూ కూడా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇలా కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి 1 or 2 weeks ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చపాతీ కానీ పుల్కా కానీ చేసేసుకోవచ్చు. చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ విద్య సైనింగ్ ఆఫ్.